గోదావరి జిల్లాలు ఎంత అందంగా ఉంటాయో అలాగే మరి గోదావరి స్వీట్స్ కూడా అంతే ప్రఖ్యాతగాంచి ఉంటాయి. ఏదైతే నగరం గరాజీలు చాలా అద్భుతంగా టేస్ట్గా ఉన్నాయంటారు. ఈ ఊర్లోకి ఎంట్రన్స్ అవగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్కడ చూసినా సరే ఈ గరాజీలే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ప్రత్యేకతలు ఎలా ఉంటాయి, ఈ గరాజీ స్వీట్స్ ఎలా తయారు చేస్తారు, అసలు దీని యొక్క చరిత్ర ఏంటి, వాట్స్ ది స్టోరీ? గరాజీలు ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తించేది కోనసీమ అంబేద్కర్ జిల్లా నగరం గ్రామం. ఈ గ్రామం గరాజీలకు ఎంతో ఫేమస్. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా గారాజీలు తయారు చేసే ముస్లిం వారే ఎక్కువగా దర్శనమిస్తారు. నవాబులు విందు భోజనాల్లో గారాజీల స్వీట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో నేటికి ముస్లిం వివాహ కార్యక్రమాల్లో గరాజీ స్వీట్ టేస్ట్ చూపిస్తారు. మళ్లీ మళ్లీ తినాలనిపించే గరాజీలను ఇతర ప్రాంతాల వారు మిక్కిలిగా ఇష్టపడతారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర సుదూర ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లకు వీటిని తీసుకువెళుతుంటారు. అంత ప్రాధాన్యత ఉన్న గారాజీలో ఈ నగరం గ్రామంలోనే ఎక్కువ శాతం లభ్యమవుతాయి. అందుకే ఈ నగరం గ్రామాన్ని గారాజీల నగరం అంటారు. ముస్లిం కుటుంబాలు మాత్రమే ఈ గరాజీలను తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇదే జీవన ఆధారం కూడా. అయితే గరాజీలు తయారు చేయడం ప్రతి ఒక్కరికి రాదు. దీనికి ప్రత్యేక నైపుణ్యం ఉండాలి. ముఖ్యంగా గరాజీలు తయారు చేయాలి అంటే దానికంటూ సపరేట్గా వంట సామాగ్రి వాడాల్సి ఉంటుంది. ఎంత ఉంటుంది రేటు? దీనికి ఎలా తయారు చేస్తుంటారండి? ఈ వరి పిండి, బెల్లం మేము తోటి తయారు చేస్తాం. అంటే ఏంటి అసలు ప్రత్యేకత ఏముందండి దీంట్లో? అంటే మామూలుగా మా సారీకి, పిల్లలకి దానికి వస్తారండి. ఎలా అమ్ముతారు? ఇది కేజీలా లేకపోతే? కేజీ లెక్క, డబ్బా లెక్క. డబ్బా 140, 130. ఎక్కువ ఎవరెవరు కొంటుంటారు? చాలా మంది మా ఎల్లు వాళ్ళు వచ్చి కొంటున్నారు. గరాజీలు అద్భుతంగా రావాలి అంటే పాత బియ్యం 12 గంటల పాటు నానపెట్టి ఆ బియ్యాన్ని మెత్తగా దంచి పిండిని గుడ్డతో జల్లిస్తారు. పంచదారను తీగలా సాగే విధంగా పాకం పెడతారు. 2 కిలోల బియ్యం పిండికి 1/2 కిలో పంచదారను పాకంగా పెడతారు. ఈ పాకంలో బియ్యం పిండి కలిపిన తర్వాత ఈ రెండింటి మిశ్రమాన్ని నూనెలో దోరగా వేయిస్తారు. గుండ్రంగా వేయించిన గరాజీని బయటకు తీసి దానిని మడిచి మళ్లీ వేయిస్తారు. ఈ విధంగా గరాజీలు తయారు చేస్తారు. గరాజీలను వేడివేడి పాలల్లో వేసుకుని తింటే సేమియాను మించిన రుచి ఉంటుంది. ఈ ప్రాంతంలో గరాజీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నగరంలో పిచ్చుగూళ్ళు చాలా ఫేమస్ అండి ఇక్కడ. సో అందుకని రావులపల్లి నుంచి తీసుకుంటా వచ్చాం. పండగ కదా, ఊర్లో చుట్టాలు అందరూ కదా సరదాగా తినడానికి బాగుంటుంది కదండి. ఇక్కడ నుంచి పిచ్చుగూళ్ళు అంటాం మేము ఇటువైపు. కొన్ని ఏరియాలో గరాజ్ అంటారు. సో ఇటువైపు ఫేమస్ కాబట్టి అవి తీసుకుందామని వచ్చాను. నగరం గ్రామంలో ముస్లింలు గరాజీలు తయారు చేయడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. వాస్తవానికి గరాజీలు పుట్టిన ఇల్లు బర్మా దేశం. ఈ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉండటంతో ఈ స్వీటికి ఇంత గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ముస్లింస్ వివాహాది సాంప్రదాయ ప్రకారం పెళ్లి కూతురుకు ఇచ్చే సారెలో గరాజీలు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బలంగా ఉంటారని వారి నమ్మకం. అందుకే కొంతమంది నగరం గ్రామం నుంచి ఉపాధి కోసం బర్మా దేశానికి వెళ్లి అక్కడ స్థిరపడి ఈ గరాజీల వంటకాలు నేర్చుకుని వస్తుంటారు. అందుకే నగరం గరాజీలో రాష్ట్ర నలుమూలలా పేరుగాంచింది. సాధారణ ప్రజలు సైతం కొనుగోలు చేసే విధంగా గరాజీల ధర అందుబాటులో ఉంటుంది. మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఇది గరాజీ వ్యాపారం. ఇక్కడ ఈ పాసలపూడి బిర్జీ పడిన తర్వాత వ్యాపారం పెరిగిందండి. అప్పుడు ఏమీ లేదు 20 సంవత్సరాల ముందు. తర్వాత బిర్జీ 15 సంవత్సరాలు వేసి అప్పటి నుంచి మార్కెట్ బాగా ఎక్కించామండి. ఈ నగరానికి గరాజీలకి సంబంధం ఏంటండి? ఏంటి ప్రత్యేకత? ఇది సాయిబుల్ వంట అండి. ఇది ఆ పెళ్ళిళ్ళకి సారీల మీద పెడతారండి. అదేంటంటే అందరూ అడుగుతున్నారని చెప్పేసి వ్యాపారంలో పెట్టారండి. తీసుకుని ఓన్లీ ఈ నగరంలోనే దొరుకుతా? ఎక్కువ నగరమే ఫేమస్ అండి. నగరంలో ఒక 60-70 కోట్లు ఉన్నాయండి. ఎంతమంది ఆధారపడి ఉంటారు? ఓ 100 మంది ఆధారపడి ఉన్నారండి దీని మీద. దేంతో తయారు చేస్తారు? వరి పిండి, బెల్లం అండి. ఇది బియ్యం పిండి, బియ్యం నానబెట్టి రోట్లో కొడతామండి. రోట్లో కొట్టిన తర్వాత తాలింపు చేసి బెల్లం పాకం పట్టి చేస్తామండి. సరుకు నిల్వ 20 రోజులు ఉంటుందండి. చూసారు కదా ఈ నగరం గరాజీల స్టోరీ. సో ఈ స్వీట్స్ ఎంతో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ గోదావరి జిల్లాలో. ఎవరైనా కనుక ఈ నగరం వస్తే కనుక కంపల్సరీగా ఈ స్వీట్స్ కొంటూ ఉంటారు. ఇది ఇప్పటిది అప్పటిది కాదు, పాతకాలం పద్ధతి పిండి వంటకాలు కాబట్టి సో దీని ప్రాముఖ్యత ఎలా ఉంటుంది. దీనికి ముస్లిమ్స్ వంటకాలుగా పేరు పొందింది కూడా. ఎటువంటి పెళ్ళిళ్ళైనా వివాహాల కార్యక్రమాలైనా సరే ఈ శారీలో మాత్రం కంపల్సరీగా ఇది ఆనవాయితీగా పెడుతుంటారు. సో ఈ స్వీట్స్ కూడా అంతే డిమాండ్ కూడా ఉంటుంది. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచ్. ఏ బ్యాన్ దొరుకుతుంది మీ ఆలి.